నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. అమీన్పూర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, జయలక్ష్మి నగర్ మరియు హై టెన్షన్ లైన్ పరిసర ప్రాంత కాలనీలను రాత్రి కురిసిన భారీ వర్షం ముంచెత్తింది. వాన నీరు భారీగా వచ్చేయడంతో పలు అపార్ట్మెంట్ల సెలార్లు, పార్కింగ్ ఏరియాలు చెరువులను తలపిస్తున్నాయి. సెలార్లలో నిలిచిన వరద నీటి తాకడికి అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 15 విలాసవంతమైన కార్లు, 20కి పైగా టూ వీలర్ వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న తెలంగాణ డిజాస్టర్ ఫైర్ సర్వీస్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి ట్రాక్టర్లు మరియు భారీ మోటార్ల సహాయంతో నీటిని తోడేస్తూ మునిగిపోయిన వాహనాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమీన్పూర్ సర్కిల్లో సరైన డ్రైనేజ్ అవుట్లెట్ లేకపోవడం, చెరువుల క్యాచ్మెంట్ ఏరియాలో వెలసిన నిర్మాణాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. రాత్రి కురిసిన వర్షం ధాటికి కాలనీలన్నీ, రోడ్లన్నీ జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల సెలార్లలోకి నీరు పోటెత్తడంతో తెల్లారేసరికి వాహనాలన్నీ నీటిలోనే ఉండిపోయాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిన్నపిల్లలు ఇళ్లలో నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ డిజాస్టర్ ఫైర్ సర్వీస్ సిబ్బంది సకాలంలో స్పందించి పంపింగ్ మోటార్లు పెట్టి నీటిని తోడుతున్నప్పటికీ వరద ఉధృతికి సుమారు 35 వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నాణాల మూసివేతపై తాము ప్రభుత్వ ప్రతిష్టాత్మక విభాగమైన హైడ్రా అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, అయినా క్షేత్రస్థాయిలో వారు పర్యవేక్షించలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము ఇవాళ కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని, మానసిక క్షోభను అనుభవిస్తున్నామని అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అమీన్పూర్, రాఘవేంద్ర కాలనీ, జయలక్ష్మి నగర్ వాసుల సమస్య కేవలం ఒక్కరోజుది కాదు, ప్రతి వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత డ్రైనేజ్ పరిష్కారం చూపాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మా అపార్ట్మెంట్ అండి నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్, బీరంగూడ, రాఘవేంద్ర కాలనీ, ఆపోజిట్ అమీన్పూర్ వైన్స్ అండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి బటర్ఫ్లై కలెక్షన్. ఈ అపార్ట్మెంట్లో రాత్రి హెవీ వాటర్ రావడంతో ఫ్లడ్స్ ఒకటేసారి గోడ కూలిపోయి వాటర్ అంతా కాలనీ మొత్తం సెల్లార్ అంతా మునిగిపోయింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కాలనీలోకి లోపల అన్ని ఏవైతే లేన్స్ ఉన్నాయో అక్కడి నుంచి వాటర్ అంతా రావడంతో ఈ పక్కన ఓపెన్ ప్లాట్ మొత్తం, దాంతో వాటర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది ఆల్మోస్ట్ ఫుల్ నిండిపోవడంతో హెవీ వెయిట్ తోటి ఆ గోడ కూలిపోయి మా అపార్ట్మెంట్ మొత్తం వాటర్ సెల్లార్లో రావడం. దాంతో మొత్తం 20 కార్ల దాకా ఉన్నాయి. మా 20 కార్లు, 15 బైక్ల దాకా ఉన్నాయి. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ మా మొత్తం వాటర్లో మునిగిపోయినాయండి వెహికల్స్ అన్ని. ఇప్పుడు కాలనీ రాఘవేంద్ర కాలనీ ఎంట్రన్స్లో మనకు యాక్చువల్గా కొద్దిగా నాలా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు అది కనుమరుగు అయిపోయి కనబడట్లేదు. దానివల్ల మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఎన్నిసార్లు ఇది లాస్ట్ టైం 3 years బ్యాక్ కూడా ఇలాంటి ఇష్యూ వస్తే మేమే రిజాల్వ్ చేసుకున్నాము. ఈసారి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఎవ్రీ టైం వచ్చి ఎలక్షన్స్ గురించి మాట్లాడుతారు. ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేయట్లేదండి. వచ్చి మీరే హెల్ప్ చేయాలనే కోరుకుంటున్నాం. అన్ని కంప్లైంట్లు అవన్నీ చేసాం మున్సిపల్ వాళ్ళకి. వాళ్ళు రెస్క్యూ చేస్తున్నారు వాటర్ అనేది. బట్ ప్రైవేట్గా మేము కూడా ఒక రెస్క్యూ వాటర్ తెప్పించుకొని మేము కూడా వాటర్ డ్రైన్ చేస్తున్నామండి. ఈ ప్లాట్ ఓనర్తో కూడా ఒకసారి మాట్లాడి చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. కోహెడ మండల్ బతుకుల చెరువు పరిసరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ను వెంకటేశ్వరపల్లి గ్రామ శివారుకు మార్చడాన్ని నిరసిస్తూ గ్రామ ప్రజలు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు ర్యాలీగా చేరుకుని నిరసన తెలిపారు. తమ గ్రామానికి తరలించడం సరికాదని పురుగుమందు డబ్బాలు పట్టుకుని నినాదాలు ఇచ్చారు. గత సంవత్సరం కోహెడలోని 768 సర్వే నెంబర్లోని డంపింగ్ యార్డ్ను వెంకటేశ్వరపల్లి శివారులోకి మార్చాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కోహెడ చెత్తను 6 కిలోమీటర్ల గ్రామానికి తరలిస్తున్నారు. తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీఓ కృష్ణయ్యకు వినతిపత్రాలు సమర్పించారు. గతంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్కు తెలిపారు.
కోహడా చెత్తను వెంకటేశ్వరలో వేయడం సిగ్గు కోహడా చెత్తను వెంకటేశ్వరలో వేయడం పోరాడదాం వెంకటేశ్వరలో డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంత వరకు Incoming voice call from Baran on Sim 9. మంత్రి పొన్నం రచించాలి అధికారుల నిర్లక్ష్యం సిగ్గు వెంకటేశ్వరలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం Incoming voice call from G. Raju VT. వెంకటేశ్వరలో వేయడం సిగ్గు కోహడా చెత్తరు వెంకటేశ్వరలో వేయడం సిగ్గు కోహడా చెత్తరు వెంకటేశ్వరలో వేయడం We want justice. 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 సిగ్గు కోహడా చెత్తరు వెంకటేశ్వరలో వేయడం సిగ్గు కోహడా చెత్తరు వెంకటేశ్వరలో వేయడం మేము కోయడా డంపింగ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే మా ఊర్లో అక్కడ ఎక్కడైతే మార్కెట్ ఉందో మార్కెట్ యార్డ్ పక్కకి ఇమీడియట్గా 20 గుంట కలుస్తారా కేటాయించి అక్కడ సంవత్సరానికి 2 క్రాపులు మినిమం ఒక క్రాప్కి రెండు 2 months రైతులు వడ్లు తెచ్చుకోవడం మక్కలు తెచ్చుకోవడం ఆరబోయడం కోయడం క్రాప్ జరుగుతుంది ఆ 4 నెలలు సర్వ తిప్పలు పడుతుంది అంతేకాకుండా అక్కడి నుంచి చుట్టూ 500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది రైతులకు ఇబ్బంది అవుతుంది మా ఊరు ఒక 1 కిలోమీటర్ ఉంటే మొత్తం చెత్త పడుకుంటూ పోతుంది లాస్ట్ మొన్న ఒక రోజు వేసి ఈరోజు వేసి చెత్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైతే స్థలం కేటాయించారో దాన్ని క్యాన్సల్ చేయాలని చెప్పి అప్పీల్ చేయడానికి పద్ధతి ప్రకారం చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా గౌరవ ఎంఆర్ఓ గారి మిమ్మల్ని కలిసి పద్ధతి ప్రకారం పోయి ఆ ఆవేదన వ్యక్తం చేద్దామని చెప్పి రైతులు మందు డబ్బు పట్టుకొని రావడం జరిగింది అక్కడ వెళ్తున్నా నిలవగానే ముఖ్యమంత్రి గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చాం కలెక్టర్కి ఇచ్చాం ఆడియో పెట్టినాం అక్కడ దగ్గర టెంపుల్ ఉన్నది సర్వే చేయకుండానే నార్మల్ గా మమ్మల్ని సంప్రదించకుండానే వెంకటేశ్వరపల్లిని సంప్రదించకుండానే వాళ్ళు పరిధిలోనే ఉంది కదా దాన్ని ఒకసారి మాకు సర్పంచ్ గారికి మా గ్రామ ప్రజలకు మీరు కూడా రండి ఒకసారి విజిట్ చేయండి ఆ ప్రశ్న పరిశీలించండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన ఊరి చెత్త కూడా ఏమిటంటే చికెన్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ ఇతర వ్యాపార కేంద్రాలు అది రావడం వల్ల అక్కడ ఇబ్బంది ప్రమాదం ఉంది. ఆ కుక్కలన్నీ చికెన్ తింటే ఇబ్బంది అవుతుంది. అది ఒక రోజు కోసం కదా నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ ఈ మంత్రి గారు 20 గుంటలు ఇచ్చారు రేపు నారాయణ మీలాంటి ఇంకోటికి వెళ్తే మళ్ళీ 20 గుంటలు అది పెరుగుకుంటూ పోతా ఉంటుంది మళ్ళీ చెత్త అంతా అక్కడికి వస్తుంది స్థలం ఉందని చెప్పి ఇబ్బంది అవుతుంది. ముందే మీరు మాకు ఇబ్బంది కావద్దు మా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి అప్పీల్ చేద్దామని మీ దగ్గర రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఎలనినో ప్రభావం మొదలైందని నీటి లభ్యత ఉన్న రైతులు సన్న వడ్లను పండించాలని వర్షాభావ లోటు ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు కూరగాయలు మాత్రమే వేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ వారు నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్ర రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మొత్తంలో అన్ని రైతు వేదికల్లో సబ్సిడీతో జూన్ 23 నుంచి జూన్ 30 తేదీ వరకు విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావం మొదలైందని హెచ్చరించడం జరిగిందని, దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, అనుకూలమైన వర్షాలు ఉండవని, ఎక్కువ శాతం రైతులు వరి పండిస్తున్నారని, దీనికి సక్రమమైన సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల పంట ఎండిపోయి దిగుబడి తగ్గుతుందని, కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు కొన్ని రకాల విత్తనాలను ఎంపిక చేస్తారని, నీటిపారుదల ఎక్కువగా ఉన్న రైతులు సన్నవరి పండించాలని, 7 రకాల సన్నవడ్ల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో పంటలు ఏం పండిస్తా ఉన్నాం, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే విషయాలు
సమస్య రావడంతో అసలు మార్కెట్ డిమాండ్ ఏమున్నది, ఏ రకం వేస్తే రైతుకు ఇబ్బంది ఉండదు. ఏవైతే కనుక ఉన్నాయో తినే ఉంటాయో ఇవన్నీ కాల్చే ఉంటాయి, వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా వాటి ఒక్కరోజు సాధ్యం కాదు మార్పు అనేది, అంటే మెల్లమెల్లగా అయితే కనుక మారక తప్పని. మిల్లెట్స్ పండుతాయి, ఇక్కడ పల్లీలు కూడా పండిస్తారు కదా. అన్ని గతంలో ఈ నీరు వస్తే లేనప్పుడు మీరు ఎలా అయితే పండిస్తారో ఆ పంటలన్నీ మళ్ళీ కూడా మీరు అందరూ కూడా పండించుకోవాలి. మీకు ఇష్టమైన విత్తనాలు కానీ కూరగాయలు కానివ్వండి, ప్యాడీ వెరైటీస్ కానీ, నానో యూరియా కానివ్వండి. మేడం దేశీ సీడ్ వెరైటీస్ బాగానే వస్తుంది. ఇవన్నీ చూపించాలి అంతే. ఇప్పుడు ఇంకా వర్షాలు లేవు, నిన్నే మా దగ్గర కూడా భారీ పోయిస్తాను ఫ్రిడ్జ్లో కూడా కొన్ని పండించుకొని సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్ నినో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మనం ముఖ్యంగా అందరు కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన అంటే సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్ నినో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో అంటే మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకు సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము. వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఈ వానాకాలం సాగు సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తన కొరత లేకుండా చూసేందుకు మరియు నకిలీ విత్తన దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం జూన్ 23 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో విత్తన మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుమార్ అధికారికంగా ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకి అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ వెల్లడించారు. రైతు వేదికల్లో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో సన్నవడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డిఏపి వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులను శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి పంటకు నాణ్యమైన విత్తనమే పునాది అని, రైతులెవరూ అనధికారిక విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోద్దని హెచ్చరించారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లులు, ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావం మరియు వాతావరణ మార్పుల పరిస్థితులను తట్టుకుని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ప్రస్తుత సీజన్లో సుమారు 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 1,00,000 మెట్రిక్ టన్నులు అధికమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని, రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్
అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. దానిలో భాగంగా మనకి గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్న ఈ 7 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ మన డీలర్స్ దగ్గర కూడా అవైలబుల్ పెడుతున్నాం మేడం. అట్లాగే మనోహరాబాద్ మండలంలో సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఇంప్రూవ్ వెరైటీస్ మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు కూడా రైతులకి అవైలబిలిటీ పెట్టేలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఫార్మర్స్ సో మనము అంటే మనకి ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11:30 నుంచి 12 వరకు ఇలాగే రైతు నేస్తం ప్రోగ్రాం అంటే ప్రతి మంగళవారం ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం రైతులని పంటలు పండిస్తూ ఉంటాం. సో ప్రతి వారం అంటే మన పంట పెరుగుతుంటుంది కదా, పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మనకు ఎరువులు ఏం వాడాలి, లేకపోతే పురుగులు ఏమొస్తున్నాయి, లేకపోతే రోగాలు ఏమొస్తున్నాయి, లేకపోతే మనకి ఇక్కడ అనుగుణంగా మనకి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోవడానికి మనకి శాస్త్రవేత్తలు, మనమైతే ఒకవేళ ఏదైనా పంట గురించి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? శాస్త్రవేత్త మన దగ్గరికి వస్తారా? రాదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న శాస్త్రవేత్తలు ఏదో టైం తీసుకొని పోయి ఆటో తీసుకొని వేసుకొచ్చుకుంటుంది. లైఫ్ సంవత్సరం ఎప్పుడు ఉంది టైం సేవ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి ప్రతి మంగళవారం ఈ రైతు నేస్తం మనకి కూడా తర్వాత రైతులకి ఇబ్బంది కాకుండా ఉంటే మనకి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ ఒకటే పద్ధతి పరంగా మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. విత్తనాల గురించి, ఎరువుల గురించి మీకు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడే మీకు మనం కొన్ని చూపిస్తున్నాము. సరే వీటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ కావాలంటే ఈసారి ఇది ఎక్కడి నుంచి కొంటాం, ఇది ధరలు కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఉన్నా సరే మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, డిఏ గారు ఉన్నారు, మీరు కాల్ చేసి కనుకోండి, మీరు మాట్లాడి కనుకోండి. ఈసారి నాకు ఎక్కువ కావాలి, మా ఊర్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు దీని గురించి, ఎక్కడి నుంచి తీసుకుంటాం, దానికి కూడా మనం మీకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తాం, మనం కవర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనకి ఎరువుల గురించి కానీ, మనకి మట్టిలో ఉన్న పోషకాహారాల గురించి కానీ, ఈరోజు మనం విత్తనాల వీళ్ళ గురించి మాట్లాడుకున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాళ్ళు కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో ఉంది కాబట్టి అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి, సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది కంది పప్పుల గురించి కానీ, మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ, మనకి నువ్వులు కానీ, వెజిటేబుల్ కానీ, దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలం అనేది మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడే చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పుడు కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. ఈ బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పనిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఎవరైనా రైతులు వంట, సో ప్రతి మంగళవారం రైతులు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మన పక్కన జిల్లాలో మరి మా జిల్లాలో కానీ అది కూడా ఒకవేళ చూపించాలంటే మీకు కూడా పంపించి చూపిస్తాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడి కూడా కనుకోవచ్చు. సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది, సరే ఈయన కూడా ఇట్లాంటివి చేస్తారు, మా రకమైన మట్టి ఉంది, మా రకమైన సమస్యలు ఉన్నాయి, గోధుమల సమస్య కూడా చేస్తున్నారు. కానీ ఆ టైం కూడా వాళ్ళకి వాళ్ళే ఉంటుంది. ఒక్కటే ఏమైతుంది, సింగిల్ ఫార్మర్ చేస్తే ఒక్కరే చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. సో ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ కలిసి చేస్తే కాబట్టి మీకు ఇంకా ఆదాయం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట శివారు పాప్య తాండాలో జగదాంబ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించారని తాండావాతులు వేడుకుంటున్నారు. మంగళవారం తాండావాతులు మాట్లాడుతూ సంవత్సర కాలంగా తమ శక్తి కొలది ఆలయ నిర్మాణం చేపట్టినా పూర్తి కాకపోవడంతో దాతలు ముందుకొచ్చి శక్తి కొలది సహకరించి ఆలయం పూర్తి చేసే విధంగా తోడ్పడాలని తాండావాతులు కోరుతున్నారు.
ఈ టెంపుల్ వచ్చేసి పాప్యా తాండాకు చెందినది. ఇంకోటి ఏంటంటే పెద్ద చింతగూడ గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్, పాప్యా తాండాకు చెందిన టెంపుల్. ఈ టెంపుల్ ఆగిపోయినందుకు ఎవరు దాతలు ఉంటే ముందుకు రావాల్సిన కోరుతున్నాము. శిరచ్చు వంచి చెప్తున్నాము కాళ్ళపాదాలతోటి. ఎవరైనా వచ్చి మా దయచేసి సాయం చేయగలరని కోరుతున్నాము. అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాము. నర్సాపూర్ కిలోమీటర్ నుంచి మా నర్సాపూర్ కిలోమీటర్ పాప్యాతాండ పెదగుంట మండల్ నర్సాపూర్ మెదక్ జిల్లా. ఈ టెంపుల్ గత సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చందాలు వేసుకొని చేసినాము. చిన్నోళ్ళ పిల్లలను చేస్తున్నాము. టెంపుల్ ఆగిపోయిన దానికి ఏమైనా దాతలు వచ్చి దీనికి ముంగడు వచ్చి దాతలు వచ్చి చేస్తారని మా మనవి చేస్తున్నాము. జై శివలాల్, జై జగదమ్మ మాత. ఈ టెంపుల్ ఆగిందానికి మేము దయచేసి చెప్తున్నాము. ఈ పాప్యా తాండాకు చెందింది గుడి. ఈ జగదంబ గుడికి మేము ఇంత పరాదేవపడుతున్నాము, ఇంత పూజలు చేస్తున్నాము. ఇది ఈ విగ్రహము, ఈ గుడి తయారు కావాలంటే కోరుకుంటూ ఈ చింతకుంట విలేజ్ పాప్యా తాండా, ఈ నర్సాపూర్ మండల్, ఇది మాకు సహకారం చేయగలరు. మీతో అందుకోసము మేము మనవి చేస్తున్నాం. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30 తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో సన్నవడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో జిల్లాలో సుమారు 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల అధిక ధాన్యం కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దిగుబడిచ్చే వర్షాభావాన్ని తట్టుకునే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందగలరని తెలిపారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, పురుగు మందుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యతని, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి రైతు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపడితే దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన విత్తనం, సరైన సాగు పద్ధతులు, సమయానుకూల వ్యవసాయ సలహాలతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, వాటి ప్రయోజనాలపై గ్రామస్థాయి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ ఆర్డీఓ బావయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్, సర్పంచ్ అనూష భాస్కర్ యాదవ్, ఏఎంసీ చైర్పర్సన్ కీర్తన విఠల్ రెడ్డి, ఏడీఏ టెక్నికల్ వినయ్, ఏడీఏ నర్సాపూర్ సంధ్య, మండల వ్యవసాయాధికారి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు మేళా గురించి మాట్లాడుతున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాళ్ళు కూడా అయితే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్నినో ఉంది కాబట్టి అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది కంది పప్పుల గురించి కానీ, మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ, మనకి నూనెలు కానీ, వెజిటేబుల్ కానీ దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలానికి మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పటికి కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పనిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఏవైనా రైతులు పంట మొత్తం ఇదే బియ్యం చేసినప్పుడు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. సో దాని గురించి మీకు చెప్పడానికి మీరు సరే కొద్దిగా మీరు వరి చేస్తే కూడా
ఇంకా కొద్దిగా ఏదో చేయండి. మీకున్న 2 ఎకరాలు 1 ఎకరా ఇది పెట్టండి, 1 ఎకరా ఇది నాటేస్తే కనీసం మీకు మొత్తం నష్టం జరుగుతుంది. అది మా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది ప్రోగ్రామ్ అని కండక్ట్ చేశాము. దీంట్లో మీరు ప్రతి పప్పులు కానీ, వేరే పప్పులు ధాన్యాలు కానీ, ఆయిల్ పాలు కానీ, మనకి కూరగాయలు కానీ ఏదైనా తీసుకొని ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ కూడా మనోహరాబాద్ మండలికి సిటీ పక్కనే కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. మీలో చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ చుట్టుపక్కలే ఉన్న రైతులు కూడా కొద్దిగా అవగాహన కల్పించాలి. ఇక్కడే చాలా మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆల్రెడీ ఉన్నారు, మనం కూడా చెప్పాల్సిన అంత అవసరం లేదు. కానీ చిన్న ఫార్మర్స్ కానీ కొంతమంది ఫార్మర్స్ మన వాళ్ళకి అంతా తెలియకుండా ఇంకా వరి మీద ఆధారపడి ఉన్నారు. వారికి కూడా ఇది చెప్పడానికి ఈరోజు ఇక్కడ నుంచి మేము మాట్లాడుతున్నాము, కానీ చాలా మంది రాలేదు. సో ఊరికి వెళ్ళి మనోహరాబాద్ కాకుండా వేరే పలాట కానీ ఇంతకుముందు 1-2 రైతులు మాట్లాడారు, అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో మన ఏఎంసీ చైర్పర్సన్ ఉన్నారు, మన మిగతా రైతులు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ ఉన్నారు. సో అందరికీ మెసేజ్ ఇవ్వాలి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి వర్షం మధ్యలో ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. సో ఏదో పరిస్థితుల్లో ఉంటే మన పంట నష్టం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడే మనకి వానాకాలం సీజన్ మనం మొదలు పెడుతున్నాము. ఇప్పుడే మనకి ఇది నారు వేస్తున్నారు, అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. సో అది కాకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సంగుపేట చౌరస్తారం లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించిన ఆందోళన నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెన్సీలతో అవగాహన శిక్షణ శిబిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై మంత్రి దామోదర్ రాజనరసింహ బిఎల్ఏలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ కృషి చేయాలన్నారు. ఓటర్ తన ఓటు హక్కును కలిగి ఉండేలా చైతన్యాన్ని పెంపొందించాలన్నారు. ఎస్ఐఆర్పై ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెన్సీ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏ పాము నింపుతున్నారో మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా జాగ్రత్త పడాలనే బాధ్యత PLA 2 పైన ఉన్నది. ఇక్కడ చాలా మట్టుకు మనం నష్టపోయే అవకాశం ఎక్కడుంది అంటే, ఎక్కడైతే వికలాంగులే కానీ, వృద్ధులే కానీ, వయోవృద్ధులే కానీ, బయట చదువుతున్న పిల్లలే కానీ, మహిళావంతులే కానీ సరిగ్గా పాము నింపకపోతే కష్టమవుతుంది. అలాగే BLA 2 బాధ్యత ఏంటంటే, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ BLA 2 ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఫాము రోజుకు 50 ఫామ్స్ 50 దరఖాస్తులు మనం BLAకి ఇవ్వచ్చు. 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనుకుందాం 700 ఓట్లు ఉన్నాయి. ఆ 700 ఓట్లలో ఇలాంటి ఓట్లు ఉన్నాయి. వృద్ధులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వలసపోయిన ఓటర్లు కూడా ఉన్నారు, చనిపోయిన వారు, డూప్లికేట్. ఇప్పుడు అంశం ఎక్కడ కలుగుతుందంటే, ఏ ఓటర్ అయితే లేదా అడ్రస్ మా ఓటర్ వ్యతిరేకంగా దరఖాస్తు ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. ఫామ్ ఏం చేయమంటుంది అంటే, ఇక్కడ తప్పుదాలు ఉన్నాయో దాన్ని సవరణ చేసుకోవచ్చు. కనుక మనమందరం జాగ్రత్త పడి మన ఓటుని కాపాడుకుంటూ, వలస ఉన్న ఓటుని కాపాడుకుంటూ, ఒకవేళ మీకు అభిప్రాయం కలిగిందంటే అంత సమాచారాన్ని సేకరించి డూప్లికేట్ ఓట్లని కంటిన్యూ చేస్తే కొనసాగిస్తే ఓటు అటు పోతుంది, ఇటు పోతుంది, మన ఓటర్ నష్టపోతాడు. మనం జాగ్రత్తగా మన ఓటర్లను కాపాడుకోవాలి, మన వారిని సంజాయించుకోవాలి, అయ్యాను మాఫ్ చేసుకొని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రార్థయపడాలి. అదే రకంగా సోషల్ మీడియాలో మన కార్యకర్తలు యాక్టివ్ ఉంటారు. 1000 మంది సోషల్ మీడియా సోల్జర్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళ ఓట్లు మనము కొట్టేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్త పడాలి. మనము మన కుటుంబము ఒక 1000 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటే ఆ కుటుంబం 4 అంటే అందులో మనం మన ఓటర్లని ప్రాధేయపడి 30,000 ఓట్లు కాపాడుకున్న 30,000 ఓట్లు గల్లంతైంది.
అదే రకంగా మన కార్యకర్తల చిరునామాలే కానీ అడ్రస్లే కానీ కరెక్ట్ మనం నింపకపోతే ప్రత్యేకంగా సోషల్ మీడియాది ఇంకొక 10,000 ఓట్లు నష్టపోయే అవకాశం ఉన్నది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు సమస్యలను సమగ్రంగా విశ్లేషించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లాకు ప్రత్యేక అధికారినిగా నియమితులైన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ జట్ చోంగ్తో అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వివిధ శాఖల జిల్లాధికారులతో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు పురోగతిపై ప్రత్యేక అధికారిని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ జట్ చోంగ్తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా అమలు చేసి విజయవంతం చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రగతి ప్రణాళిక సభల సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులు సమస్యలు వాటి పరిష్కారం చేపట్టిన చర్యలు శాఖల వారీగా థీమ్ ఆధారంగా అమలు చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధాలకు చేకూరిన ప్రయోజనాలు సాధించిన లక్ష్యాలు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితర అంశాలపై శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వినతుల్లో ఎన్ని పరిష్కరించబడ్డాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో సమగ్రంగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం అమలు సందర్భంగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధించుంటే వాటిని జిల్లాలో నిరంతరంగా కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రత్యేకించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచిన కార్యక్రమాలు సంక్షేమ పథకాల చేరువను మెరుగుపరిచిన చర్యలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన కార్యక్రమాల గురించి భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి మరింత మెరుగైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల సందర్భంగా వివిధ శాఖలకు ప్రజలు చేసిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి వాటిని శాఖల స్థాయిలోనే పరిష్కరించగలమా ఇతర శాఖల సమన్వయం అవసరమా లేదా ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమా అనే అంశాలపై దృష్టి సారించి జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను 3 విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు. శాఖల అధికారులు గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కరించగల అంశాలపై వెంటనే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మీ యాక్షన్ ప్లాన్స్ మా ఏప్రిల్ నెలలో అందరికీ మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది అని వివిధ డిపార్ట్మెంట్స్. కానీ ఇప్పుడు ఈ 3 month ఇంటరాక్షన్ ద్వారా ఏది మీకు అడిషనల్ ప్రయారిటీస్ అని కనిపించింది, ఏది మీకు అడిషనల్ కంపోనెంట్స్ మీ ప్లానింగ్లో మీరు ఇంక్లూడ్ చేయడానికి అవసరం పడింది అని, ఏది మీ రీప్రయారిటైజ్ చేయడానికి అవసరం పడింది అని, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇన్స్ట్రుమెంటల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్ you will learn that it is very difficult to clap alone. So కాబట్టి ఒక డిపార్ట్మెంట్కి వేరే డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఇంటర్ లింక్స్ కన్వర్జెన్సెస్ చాలా వస్తాయి. మేడం నేను సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ SAMMAN, immediately it has to have convergence with the health department. Let us say residential schools, we have given some input that the quality of the checkups need to be improved. మరి మీ లిస్ట్ నుంచి maybe the health concerned topics, let us say severe anemia cases, that can be referred back to the health department. So inter-departmental convergences would be very critical at this point of time. Example, energy linked with, let us say, your agriculture department, your horticulture department, they have raised the requirement for some solar fencing. So iyanni manaku take up cheskuntu there will be a lot of convergences inbuilt in it. And I think that challenge or the task will be with the district administration to find common ground between the different departments concerned. Kani, I am sure that with this kind of detailed exercise and inputs, oka manchi action plan tayar cheyagalani. ఇంతకాలం 3 months గ్రామంకి తిరిగి ఇంటరాక్షన్ చేసిన తర్వాత డెఫినెట్లీ దే విల్ బి సమ్ యాక్షనబుల్ పాయింట్స్ అండి. సో ఇది మనకు నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మేలో మిమ్మల్ని ఇప్పటిదాకా ఏం కాలేదు అని, దట్ షుడ్ నాట్ బి ద టేక్ అవే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ కోహరెంట్ యాక్షన్ ప్లాన్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. And thank you Pratik and your team for having this first interaction. I'm sure that at the end of this interaction we will have a very clear action plan for your district. So thank you so much for this interaction and for all your efforts. Thank you very much. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రౌడీ షీటర్ జనంపై తెగబడ్డాడు.
అఘాపుర ప్రాంతంలోని ఒక లోకల్ బేకరీలోకి దూరిన రౌడీ షీటర్ అస్లాం అక్కడ తీవ్ర హంగామా సృష్టించాడు. కేవలం హంగామా చేయడమే కాకుండా బేకరీలోని కౌంటర్లోని వస్తువులను ధ్వంసం చేస్తూ అడ్డొచ్చిన బేకరీ సిబ్బందిపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడినట్లు సమాచారం అందింది. స్థానికుల ద్వారా అత్యంత వేగంగా సమాచారం అందుకున్న హబీబ్ నగర్ పోలీసులు క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని రౌడీ షీటర్ అస్లాంను అక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య వ్యాపారాలను బెదిరించడమే లక్ష్యంగా రౌడీ షీటర్ అస్లాం ఈ దారుణాన్ని పురిగట్టాడు. అఘాపురాలోని సదర్ బేకరీలోకి ప్రవేశించిన అస్లాం అక్కడ గొడవకు దిగి సిబ్బందిని తీవ్రంగా గాయపరిచాడు. దాడితో బేకరీ కస్టమర్లు స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయితే పోలీసుల సహకారంలో ఎంట్రీ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అస్లాంను స్టేషన్కి తరలించిన పోలీసులు ఈ గాంగ్స్టర్ వెనుక మరేదైనా వస్తువుల కోణం ఉందా లేదా పాత కక్షలన్నీ కోణంలో ఉన్నాయా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై ఐపీసీలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యాపార ప్రాంతాల్లో ఇలాంటి రౌడీముఖ రాగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారణ వేగవంతం చేయాలని స్థానిక వ్యాపార సంఘాలు పోలీసులను కోరుతున్నాయి. వ్యాపారులకు అండగా ఉంటామని, నగరంలో రౌడీజానికి తావులేదని పోలీసులు స్పష్టం చేయడం గమనార్హం. అస్లాం రిమాండ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. कब आगे कराए नहीं वजह क्या है करने की भाई? चिल्ला ले रहा था मुखबरी कर रहे बोल के कौन ऊपर है? आधे घर में अरे ऊपर चलो उन्हें आगे कर रहा है पूरी वीडियो नहीं वो कर रहा तो भागा इन्हों तो ठहरा था इसके बाद पलट दे रहा था दूध अरे बात इतनी है आते लाते कहीं नहीं हाँ मैं जो आ तो करके छोड़े ना वीडियोग्राफर। हाँ अपना बोलो अब बोलो। हाँ बोलो जी बोलो औरत दिख रहा हूँ तेरी अम्मा को छोड़ो औरत बोलता बता तो तेरा तो औरत बोलता हाँ छोड़ो दोनों बता तो మానవ శరీరంలో గుండె విషయంలో లయతప్పే సమస్యలకు అత్యాధునిక సాంకేతికతతో శాశ్వత పరిష్కారం అందించేందుకు నిజాంపేటలోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని యూఎస్ఏకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ధనుంజయ్ లక్కిరెడ్డి, శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పల్స్డ్ ఫీల్డ్ అబ్లిషన్ 3D మ్యాపింగ్ గైడెడ్ ఎలక్ట్రోఫిజియాలజీ వంటి విప్లవాత్మక సాంకేతికలతో ఇక్కడ సంక్లిష్టమైన గుండె సమస్యలకు చికిత్స అందిస్తారు. ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని ఒక రోజులో డిశ్చార్జ్ అయి కోరుకున్న వారు ఉన్నారని వారు వెల్లడించారు. Given more and more time now, we have come to that conclusion very quickly. In a lot of centers now coming through, but they either lack this combination of having a dedicated electrophysiologist and a dedicated cardiac surgeon who wants to be interested in that delivery of service as a comprehensive setup. Training is at premium in the sense that I think a lot of AF training hasn't happened in India as much as it needs to happen. So awareness is key, education is key, and along with that, the setting up of training in these kind of institutes where there is a comprehensive AF treatment management pathways
think that's where the segment will grow in Telangana as well as in India as time goes by. It's very important that we collaborate, and it's also important that in terms of where we pitch up ourselves into, in terms of going up, it will be a very comprehensive solution available in Hyderabad for a long time to come. From this place, Usmaniyaలోనే చదివారు ఆయన. దాని తర్వాత యూఎస్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వన్ ఆఫ్ ద ఇనీషియల్ అంటే ఈ గుండె దడ హార్ట్ రిథమ్ ప్రాబ్లం అనేది యాంజియోప్లాస్టీ తర్వాత 40% సార్ 35 నుంచి 40% రాకుండా చేస్తుంది అనేది యోగా. ఆయన ఏంటి చెప్పాను నేను ఆల్రెడీ. మీకు ఇంకేమన్నా దాని గురించి డౌట్స్ ఉంటే అడగండి, నేను సార్ కూడా ఇస్తాను. ఒక 5 minutes మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది మనకి జాన్సన్ కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది మనకి ఇచ్చారు అరౌండ్ 2 months బ్యాక్. మనం ఒకసారి ప్రెస్ రిలీజ్ కూడా చేసాము. దాని తర్వాత దాని ట్రీట్మెంట్ అనేది మనం ఈ కార్టో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే హార్ట్ కి యాక్చువల్లీ హార్ట్ ఎలా ఉంది అనేది ఒక పిక్చర్ లాగా మనం చూపించి 3 dimensions లో దాంతో ఈ పిఎఫ్ఏ అనేది ఎలా వాడాలనేది కరెక్ట్ గా పిఎఫ్ఏ ట్రీట్మెంట్ జరిగేటట్టు ఈ 3 dimensional రీకన్స్ట్రక్షన్ అనేది వాడాలి. సో అది కూడా ఫస్ట్ టైం మనం ఒక 10 days బ్యాక్ లక్కిరెడ్డి గారు స్టూడెంట్, ఆయన జూనియర్ కొలీగ్, ఆయన వచ్చి మన దగ్గర ఒక 4 cases చేశారు. యాక్చువల్లీ టు జస్ట్ టెల్ యూ ద రేంజ్ ఆఫ్ ద పేషెంట్, ఐ థింక్ యంగెస్ట్ అంటే ఇన్నేళ్ళు బయట ఉన్నారు యాజ్ ఎ గిఫ్ట్ టు దిస్ కంట్రీ. ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది చాలా రెవల్యూషనరీ థింగ్ ఇన్ ఎలక్ట్రోఫిజియాలజీ. అంటే గుండె దడల ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ లోపల వన్ ఆఫ్ ద మేజర్ రెవల్యూషన్స్ వచ్చింది పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది. పూర్వం హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ కి హీట్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేవారు, లేకపోతే క్రయోబలేషన్ అనేది కోల్డ్ కానీ ఇచ్చేవాడు. ఇచ్చి అక్కడ చిన్న వెల్డింగ్స్ లాగా చేసి దడ ప్రాబ్లం రాకుండా చేసేవారు. ఇప్పుడు పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది మచ్ ఫాస్టర్, సేఫర్. పక్కన నరాలు ఎఫెక్ట్ అవడం కానీ, పక్కన గుండె రక్తనాళాలు ఎఫెక్ట్ అవడం, లేకపోతే మనం తినే ఆహారం ఇస్తున్న ట్యూబ్ ఉంటుంది హార్ట్ బ్యాక్ సైడ్, అది ఎఫెక్ట్ అవ్వడం. ఏట్రల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు ఇది ఈ గుండె దడకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ కండిషన్స్. ఎప్పుడైనా కూడా మనం ఒక డిసీజ్ ని, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు ఒకసారి ఆ పేషెంట్ ని చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపడం వలన జరిగేది ఏముండదు. ఎందుకంటే ఈ డిసీజ్ ని లాంగ్ టర్మ్ మానిటర్ చేసి ట్రీట్ చేసి మెయింటైన్ చేయాలి. దీనికి టీమ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోస్టిక్స్ చేయడానికి జనరల్ కార్డియాలజిస్టులు అవసరం అవుతారు, చేయొచ్చు. తర్వాత దాని సేఫ్టీ ప్రొఫైల్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కాంప్లికేషన్ రేట్స్ సిగ్నిఫికెంట్గా తగ్గాయి. ఎఫిషియన్సీ రేట్స్ సిమిలర్గా ఉండి కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా జరిగింది వీటిలో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ థెరపీ ఏదైతే కేవలం స్పెషలిస్ట్ సెంటర్లలో మాత్రమే ఉన్న థెరపీని మనం వైడ్గా ఓపెన్ చేసి మోర్ పేషెంట్స్కి యాక్సెస్ఫుల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. యూజువల్గా 55 నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని చెప్పు మోర్ కామన్. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ప్రతి 10 సంవత్సరాలు పెరగడానికి ఒక 5% ఇన్సిడెన్స్ పెరుగుతా పోతుంది ఈ డిసీజ్. సో కాబట్టి రిస్క్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ కింద నూతనంగా పోలీస్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి డీసీపీ రితురాజ్ హాజరై పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఈ జాతీయ రహదారిపైన ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవుట్ పోస్టులో 8 మంది పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలిగినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ అవుట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రైవేట్
మేడ్చల్ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వైద్యురాలి ధ్రువపత్రంతో యథేచ్ఛగా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడి పెంటైన కుత్బుల్లాపూర్ ఎస్పోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరిట పెంటయ్య వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా సంతానం లేని వారికి కలిగేటట్టు చేస్తానని ఇంజెక్షన్ ఇస్తూ వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నాడన్న సమాచారంతో దాడులు చేసిన ఎస్పోటీ పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు పాటించకుండా మెడికల్ షాప్తో పాటు అన్ని రకాల రోగులకు వైద్యం చేస్తున్నాడు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ ఎస్పోటీ పోలీసులు పక్కా సమాచారం మేరకు దాడి చేయగా అప్పుడు ఇద్దరికి చికిత్స చేస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా వైద్య అధికారిని ఉమాగౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.